ఎవరు మిస్ కాకూడదు. హిందూ దేవుడు లేడు అనేవాడు మాత్రం కంపల్సరీ ఈ మూవీ చూడాలి. ఈ మూవీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు శివుని మాత్రం కంపల్సరీ పూజిస్తారు. అంటే సినిమా మొత్తం తాండవం అన్నారు, మరి తాండవం లెవెల్లో ఉందా అంటారా? తాండవం లెవెల్లో ఉంది. శివ తాండవం ఏంటి గూస్ బంప్స్, అసలు చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఏంటి తమన్ గారు, మీ మ్యూజిక్ గానీ మీ స్టోరీ గానీ, బోయపాటి సీని గారు ఇట్టు కొట్టారు. ఇలాంటి సినిమా ఎవరు తీస్తారో లేదో కానీ ఒక శివుడిని మాత్రం అయితే ఒక లెవెల్లో చూపించారండి. అంటే స్టోరీ పరంగా హిట్ అంటారా, బాలయ్య ఫేమ్ పరంగా అండ్ అండ్ ఉంటారు కదా ఇవేమంటారు అన్న, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ మాత్రం అయితే హై లెవెల్. బీజిఎం విఎఫ్ఎక్స్ సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. కానీ ఇందులో హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ చనిపోతుంది మధ్యలో. చనిపోయినప్పుడు మన మెయిన్ బాలయ్య ఎంట్రీ అవుతాడు. అప్పటి నుంచి ఉంటది రచ్చ రచ్చ. మొత్తం శివుడు శివతాండవం మొత్తం. తాండవం అంటే తాండవమే. అంటే మధ్యలో దిష్టి తీసినాడు కదా మరి మనిషితోటి, ఆ సీన్ ఎలా మాత్రం హైలైట్ సీన్. కోడితే బ్లడ్ పడుద్ది మామూలు. ఈ సినిమా మొత్తం రక్తంతో కడిగంటారు కదా, మామూలు లేదు సినిమా అయితే. సూపర్ అసలు. ట్రైలర్ లో చూసినట్టు కాదు. ట్రైలర్ చూసింది ఒక ఎత్తు, సినిమా చూసింది ఒక ఎత్తు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొద్దిగా లాగా అనిపించింది అనుకున్నా. ఇక కొద్దిగా సెకండ్ బాలే ఎంట్రీ అయినాక చూడు థియేటర్ మొత్తం అల్చల్. మొత్తం ఒక్కొక్కరు లేచి వీలలు, అరుపులు, మెరుపులు. బాలయ్య అంటే ఏంటో చూపించారు సార్. మీరు అఖండ అనుకుంటే అఖండకు మించిపోయారు. నేను అసలు మాటలు రావట్లేదు, నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అంత శక్తి వచ్చేసింది ప్రతి ఒక్కరికి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయో మొత్తం ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయినాయో అవి బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అది ముఖ్యంగా ఇంటర్వెల్ అప్పుడు మనకి ఫైట్ వస్తుంది అనమాట. కనెక్షన్ ఉంది. అఖండ సీక్వెల్ ఇది అన్నమాట. అందులో పాత్రలే ఇందులో ఉంటాయి. దీంట్లో కొంచెం చిన్నపిల్లలు భయపడేలా రేంజ్ లో ఉంది అని అంటున్నారు కదా కొన్ని సీన్స్, అవి ఎలా అనిపిస్తుంది? అంటే బ్లడ్ తో కానీ ఎక్కువ యాక్షన్ సీన్స్ చూపించడం మనకి ఆ ఫీల్ సెన్స్ వస్తుంది. కానీ బోయపాటి గారు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. మనకి డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అంటే భయం ఫీల్ వస్తుంది, బట్ దాన్ని డిఫ్యూజ్ చేసి ఆ టైంకి అఖండ వచ్చేస్తాడు. అవునవును. అంటే అందులో కూడా రెండు పాత్రలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. సో అంటే ఎలా మళ్ళీ అడగండి. అవునవును అవును. లేదు ఇద్దరు ఉంటారు. ఇద్దరు బాలయ్యలు ఉంటారు. సేమ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఈయన బోయపాటి శ్రీనివాస్ గారు అంటే ఆయన లెజెండ్ ఫార్మాట్ ని తీసుకుంటూ అఖండకి. నేను మామూలుగా ఇంకా శివరాత్రి రావడానికి ఇంకా 2 నెలల టైం ఉంది. మా బాలయ్య బాబు రూపంలో ఇప్పటి నుంచే శివరాత్రి స్టార్ట్. నేను అక్కడ అంటే కైలాసంలో నాట్యం ఎలా ఉంటుందో తాండవం ఎలా ఉంటుందో చూడలా. కానీ అఖండ 2లో మా బాలయ్య బాబు రూపంలో మాత్రం అఖండ తాండవం ఏంటో చూసా. 1కి 2కి చేంజెస్ ఏమున్నాయండి? 1 కంటే కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా సినిమా చెప్తాడు. ఇదైతే సనాతనం ఎలా ఉంటది, మా దేశానికి ఎవడొచ్చినా కూడా భయపడాలి, వాడికి ఏంటో మేము దేశం ఏంటో చూపించాలనే కాన్సెప్ట్. దానికి బాలయ్య బాబు యాడ్ అయ్యాడు కాబట్టి అది ఇంకొంచెం రుద్ర తాండవం అయింది. మనిషికి మనిషితో దిష్టి తీయడం అనే కాన్సెప్ట్ ఎలా అనిపించింది? మనిషికి మనిషిని తీయడం, మనిషి దిష్టి తీయడం అనేది కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఒక మాట చెప్తాం, మనమైతే ఏం చేస్తామంటే గుమ్మడికాయలతోనో నిమ్మకాయలతోనో దిష్టి చూస్తాం. అక్కడ బాలయ్య అంటే మనుషులతోనే తిప్పేస్తాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది బాలయ్య బాబు అంటే ఆ మాత్రం మ్యాజిక్ ఉండాలి కదా. మనం ఇలా తిప్పేదానికన్నా అంటే అంతే. నో లాజిక్, నో ఫిజిక్స్, ఓన్లీ బోయా మ్యాజిక్. ఒక్కసారైనా కంపల్సరీ ప్రతి భారతీయుడు గాని ఇండియన్ గాని మన అందరం చూడాలి. కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలండి. సినిమాలో హైలైట్ ఏంటి అసలు? మీకు ఏం కనెక్ట్ అయింది? అంతా బాగుంది మేడం. సినిమా యాక్టింగ్ బాగుంది. సినిమాలో అంటే బాలయ్యకి ఈ ఏజ్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? బాలయ్య గారిది చాలా బాగుందండి. బాలయ్య గారి దాని పాత్రకు న్యాయం చేశారు. బోయపాటి గారు కూడా చాలా బాగా న్యాయం చేశారు. చాలా ఆయన బ్రాండ్ చిత్రం అనిపించుకున్నారు. దేశం గురించి, ముఖ్యంగా దేశం గురించి, మన భారతదేశం గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు. అదే అండి, చాలా బాగుంది. సినిమాలో శివతాండవం అన్నారు, మా శివతాండవం శివుడి యొక్క గొప్పతనం గురించి, మన దేవుళ్ళ గురించి, శివుని గురించి చాలా బాగా చెప్పారండి.
చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు. 1 బాగుందా 2 బాగుందా అంటే ఏం చెప్తారు? భక్తి రసంగా ఉంది. ప్రతి ఒక్క ఏజ్డ్ పర్సన్ గానీ యూత్ గానీ అందరూ చూడొచ్చండి సినిమా, చాలా బాగుంది. అమ్మ మాటలు చెప్పలేదు. ఈరోజు ఇప్పటికి 3 సార్లు చూసాను సినిమా. రాత్రి చూశాను, మార్నింగ్ చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకో షో కూడా పోతున్నాయి. ఇప్పుడు వల్ల 2 రోజుల 3 షోలు చూశాను. సినిమాకి రాత్రి నిద్రపోలేదు, నేను రాత్రి నిద్ర కూడా పోలేదు. లేదు, షోలు ఎక్సలెంట్ ఉంది. మన దేశాన్ని ఖరాబ్ చేసే బయట దేశాల వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పించారు. మన సనాతన ధర్మం మన సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేసేదానికి ఎంతమంది దేశాలు ప్రయత్నిస్తున్నాయి, కానీ మన బోయగాడు బాగా చూపించాడు దాన్ని. నిమ్మకాయలతో దిష్టి తీయడం, గుమ్మడికాయలతో దిష్టి తీయడం చూసే ఉన్నాం. మరి ఇక్కడ నర దిష్టి కోసం అని నరుడితోనే దిష్టి తీశారు కదా, ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ఎక్సలెంట్. అది ఆ ఊహ ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. అది గుమ్మడికాయలకు తీసాడు, అబ్బాయికి దిష్టి తగలకుండా పలగొట్టాడు. ఎక్సలెంట్ ఆ సీన్ అయితే చాలా. అది అసలు దేవుడు అని ఏ రూపంలో రావచ్చు, దేవుడు ఆ వచ్చి చూపించాడు స్వామి. అక్కడ బాలకృష్ణ అక్కడ ఫైటింగ్ చేస్తున్నా గానీ ఆయన రూపంలో ఇక్కడ వచ్చి తల్లి కొరిగి ఎక్స్పెక్ట్ చేయలే, నెవర్. అది ఆ సీన్ మాకు గుస్బుంసం వచ్చారు, ఆ సీన్ చూసే బొంసం వచ్చాయి. ఏజ్ లో ఇంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు అనుకున్నారు? ఎవరి తరం కాదు అది, ఓన్లీ బాలకృష్ణకే సాధ్యం. అది ఎవరికి కాదు, ఎవరు చేయలేరు ఆ విధంగా. సినిమా నెక్స్ట్ లెవెల్, దానికి మించిన మాట లేదు. ఇంకా బాలయ్యని ఈ ఏజ్ లో ఇంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారా? అది ఆయన అదృష్టం, మన అదృష్టం. ఆయన అదృష్టం చేయడం, చూడడం మన అదృష్టం. అట్లా ఉంది సినిమా. అఖండ 1 కి 2 కి తేడా ఏంటి? అది నచ్చిందా ఇది నచ్చిందా? 2 సూపర్ హిట్. దానికి మించింది ఇది ఉంది, ఫస్ట్ కి మించింది ఇది ఉంది. సెకండ్ పార్ట్ సనాతన ధర్మం గురించి ఏ మాత్రం చూపించారు, ఎంత చూపించారు? ప్రతి ఒక్క హిందువు భారతీయుడు చూడవలసిన సినిమా ఇది. ముస్లిం, హిందూ, క్రైస్తవ ఏదని కాదు, ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా. సినిమాలో సీక్వెన్స్ కానీ, బీజిఎంస్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మీకు ఎలా అనిపించింది? తమ్మన్ దానికి సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చిండు. 100%, 1000% మ్యూజిక్ ఇచ్చిండు దానికి. స్టోరీ లేదన్నోడు పిచ్చోడు అండి, స్టోరీ లేదన్నోడు పిచ్చోడు. స్టోరీ 100% స్టోరీ ఉంది, స్టోరీ తగ్గట్టే పిక్చర్ వెళ్ళింది. అర్థమైందా? ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకి బాలయ్య బోయపాటి కాంబినేషన్స్ హిట్ అంటారు. ఇప్పటి వరకు ఇద్దరిది ఒక లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ కాకుండా 3 వస్తే చెప్పలేము. ఇప్పుడు అదే 2 ఉంది, నెక్స్ట్ 3 వస్తే చెప్పలేము. హైలైట్ అండి, రోమాలు వేస్తే శివుడు వచ్చేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము రాత్రే చూసినాం, నిన్న రాత్రి చూసి మళ్ళీ ఇప్పుడు వచ్చాం మేము. తాండవం మామూలు తాండవం కాదండి, అది రుద్ర తాండవం. అది ఇప్పట్లో తగ్గే తాండవం కాదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆ ఫీవర్ అనేది ఇంకో వేవ్ వచ్చినా కూడా పోదనుకుంటుంది. అంటే బాలయ్య అనగానే మనకి ఒక గ్రేస్ఫుల్ గా కనిపించే పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. మరి నిజంగానే ఈసారి గ్రేస్ ఎక్కడ తగ్గలేదంటారా? ఎక్కడ తగ్గలేదు. ఈ ఏజ్ కి ఇంకా చిన్న పిల్లలు అయిపోయి చేశాడు ఆయన తాండవం. అండ్ బాలయ్యకి డ్యూయల్ క్యారెక్టర్స్ అయితే మనం 1 లో అయితే చూసాము. డ్యూయల్ క్యారెక్టర్ ఎలా ఉంది మరి? అసలు ఏమాత్రం తగ్గలేదండి. ఫస్ట్ కి సెకండ్ కి చూసుకుంటే జ్యువెల్ క్యారెక్టర్ లో ఎటువంటి తగ్గలేదు. అటువంటి కాంబినేషన్ అది. బాలయ్య స్టోరీ పరంగా ఏం లేదు, యాక్షన్ అంతా విఎఫ్ఎక్స్ తోటే నింపేశారు సినిమా అంతా అంటున్నారు. లేదు, అసలు అటువంటిది ఏం లేదండి, ఏ మాత్రం తగ్గలేదు. బోయపాటి గారు ఎక్కడ బాలకృష్ణ తగ్గించలేదు, ఏ క్యారెక్టర్ కి అన్యాయం చేయలేదు ఆయన. ఎక్కడైనా బాలయ్యకి ఏజ్ అయిపోయిందిరా అనేది ఏమైనా అనిపించిందా? లేదండి, అసలు మీ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ చూసుకుంటే ఎక్కడ తగ్గలేదు ఆయనది. 1 కి 2 కి ఎటువంటి చేంజెస్ ఉన్నాయి మరి? మామూలు వేరియేషన్ కాదండి. 1 కి 2 కి ఒక వేరియేషన్ ఏంటంటే థియేటర్ కి రప్పించింది కోవిడ్ తర్వాత మన ప్రజలు వచ్చారు అంటే అఖండ తోటి. మరి సెకండ్ లో కూడా వచ్చారు అంటే మనకి ఈ యొక్క ఐ బొమ్మ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చింది, మామూలు కాదు ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎలా అనిపించింది? మామూలు విజయం కాదండి. తాండవం అఖండ 2 తాండవం నిజంగా శివ తాండవం సినిమానే. ఇప్పుడు ఎవరికైనా దేవుడి మీద నమ్మకం లేదు అంటే ఒక్కసారి మూవీ చూడండి, డెఫినెట్ గా మీకు క్వశ్చన్ రేజ్ అవుతుంది మైండ్ లో. నిజంగానే దేవుడు ఉన్నాడేమో అన్న ఫీల్ తీసుకొస్తారు బోయపాటి. చాలా బాగుంది సినిమా. ఇదైతే డెఫినెట్ గా చెప్తున్నా, ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఒకసారి ఈ సినిమా చూడండి, మీకు డౌట్ వస్తుంది నిజంగానే దేవుడు ఉన్నారేమో అన్న ఫీల్ తీసుకొచ్చారు బోయపాటి. సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, అది ఎంతవరకు అంటే ఉంది అని మీరు నమ్ముతున్నారు? మొత్తం సినిమా బేస్డ్ ఆన్ దట్టే. సనాతన ధర్మ, శివుడు, దేవుడు ఉన్నాడా లేదా ఈ సమాజానికి మొత్తం ప్రాపర్ సినిమా ఇది. జై బాలయ్య, జై బోయపాటి. తమనన్న కూడా అద్దరు కొట్టేశాడు బీజిఎం కి. డైలాగ్ అంటే సినిమాలో మెయిన్ గా స్టోరీ కన్నా కూడా విఎఫ్ఎక్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి బాలయ్యకి అంటున్నారు. ఎలివేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు బాలకృష్ణలా చూడకూడదు ఆయన ఒక శివుని భక్తుల్లా చూడాలి, శివుడిలా కనిపిస్తారు మీకు.
సో అవన్నీ కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయి. బీజిఎం కూడా మిమ్మల్ని మూడ్ లోకి తీసుకెళ్ళిపోతుంది మూవీ. 1 బాగుందా 2 బాగుందా అంటే నాకైతే అఖండ 2 బాగుంది. చేంజెస్ ఏమైనా ఉన్నాయా మరి? అసలు ఏం చేంజెస్ లేవు, ఈ సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఉంటే చాలు.